బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు హాట్గా సాగాయి. విమర్శలు ప్రతి విమర్శలతో పాటు మధ్యలో పంచు డైలాగులతో సభ దద్దరిల్లింది. గత 10 ఏళ్లు చప్పగా సాగిన తెలంగాణ శాసనసభ ఈసారి వాడివేడి చర్చలకు వేదికైంది. అధికార పక్షం వర్సెస్ విపక్షం మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం సాధించాలని ప్రయత్నించారు. అయితే సభలో సంఖ్యాబలం పెరిగినా బీజేపీ ఎమ్మెల్యేల వాయిస్ తగ్గిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా ఈసారి 8 మంది ఎమ్మెల్యేలతో బలం పెంచుకున్న బీజేపీ తన ఉనికిని అంతగా చాటుకోలేకపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణలో బీఆర్ఎస్ను దాటుకొని ఓ అడుగు ముందుకు వేయాలంటే సభలో బీజేపీ తమ ఉనికి చాటుకోవాలి. కానీ ప్రస్తుతం ఇలాంటి సీన్లు ఏమీ అసెంబ్లీలో కనిపించడం లేదు. అసలు అసెంబ్లీ చర్చలో 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు సమిష్టిగా ఒక ఎజెండా పెట్టుకొని పనిచేయలేదని సొంత పార్టీ నేతలే అనుకుంటున్నారనే టాక్ వినిపిస్తుంది. సభలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపైన, రైతు రుణమాఫీ, రైతు భరోసా, నిరుద్యోగుల కోసం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ పైన బీజేపీ వాయిస్ వినిపించలేదని అంటున్నారు. హైదరాబాద్ అభివృద్ధి, శివారు మున్సిపాలిటీల విలీనం వంటి అంశాలపై కూడా బీజేపీ ఎమ్మెల్యేలు గట్టిగా తమ విధానాన్ని వినిపించగలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. సభలో జరిగిన ప్రతి చర్చలో బీజేపీ ఎమ్మెల్యేలు ఒక్క తాటిపై ఉండి ప్రభుత్వానికి నిలదీయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీకి కేంద్ర బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేసి తెలంగాణకు నిధులు ఇవ్వకపోవడంతో బీజేపీ కాంగ్రెస్కి విమర్శనాస్త్రం అందించినట్లయింది. ఈ అంశంపై సభలో సమయం వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీపై విమర్శల దాడిని పెంచారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు మాత్రం కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టలేకపోయారు. ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మినహా దీనిపై ఘాటుగా స్పందించిన దాఖలాలు లేవు. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్లు మినహా ఇతర నేతలు ఎవరూ కౌంటర్ అటాక్స్ చేయలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. మరోవైపు అసెంబ్లీలో బీజేఎల్పీ వివిధ ముఖ్యమైన అంశాలపై ఎలాంటి వైఖరి అనుసరించాలి అనే దానిపై రాష్ట్ర నాయకత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక బీజేఎల్పీ పదవి ఆశించిన సీనియర్ ఎమ్మెల్యే రాజాసింగ్ అప్పుడప్పుడు మాత్రమే సమావేశాలకు హాజరయ్యారు. సభకు వచ్చిన మిగతా బీజేపీ ఎమ్మెల్యేలతో పెద్దగా కలిసినట్టు కనిపించలేదు. మొత్తంగా 8 మంది ఎమ్మెల్యేలు కూడా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తమ సొంత ఇమేజ్ని నిలబెట్టుకునేందుకు యత్నించారనే టాక్ వినిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి ఆ పార్టీకి మైనస్గా మారే అవకాశం ఉందని పలువురు సీనియర్ నాయకులు హెచ్చరిస్తున్నారు. మరి మున్ముందైనా బీజేపీ ఎమ్మెల్యేల వైఖరి మార్చుకొని ప్రజా సమస్యలపై బలమైన వాయిస్ వినిపిస్తారో లేదో వేచి చూడాలి.